కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే అధిక మెజారిటీతో గెలుస్తారు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో. నేను గండి రాజేశ్వర్, రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు సీనియర్ కాంగ్రెస్ లీడర్ను. మరియు నాతోటి మిత్రులు కూడా మేమంతా సీనియర్ కాంగ్రెస్ లీడర్ను, కరీంనగర్ వాస్తవ్యులం. వెలిచాల రాజేందర్రావు గారు ఎంబీఏ గారికి కరీంనగర్ ఎంపీ సీటు ఇచ్చినచో చాలా పెద్ద మెజార్టీ లోపల గెలవగలడని మేము ఆశిస్తూ అతని విషయంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాం. కరీంనగర్ ఈనాడు ఎంపీ సీటు ఉన్నది బండి సంజయ్ కుమార్. అతను ఒక నేషనల్ లీడర్. ఎలక్షన్లు ఈరోజు వస్తున్నటువంటి ఈ తరుణం లోపల మన కరీంనగర్ జిల్లా అంటే స్వర్గీయ వెలిచాల జగపతిరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, వారు తన జీవితకాలం కరీంనగర్ ప్రజలతోటి మంచి సంబంధాలు పెట్టుకొని మంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో మమేకమై ఉండి ప్రజాబంధు అనే ఒక బిరుదుతోటి జగపతిరావు గారు అంటే చాలామందికి తెలుసు. మొత్తం కరీంనగర్ 7 జిల్లాల ఎంపీ సీట్ మొత్తానికి తెలుసు. మరి అలాంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వెలిచాల రాజేందర్రావు గారు. వారు స్వర్గీయ జగపతిరావు గారి కుమారుడు, ఎంబీఏ. వారు ఎలాంటి వ్యక్తి అంటే బెస్ట్ పొలిటీషియన్. అతని లోపల ఉన్నటువంటి నమ్రత, సౌమ్యత ఎలాంటి రాజకీయ వ్యక్తులకు లేదు. ఈనాడు కరీంనగర్ జిల్లా ఎవరికి కూడా లేదు. అలాంటి వ్యక్తి మొన్న ఈ మధ్యన ప్రజారాజ్యం పార్టీ లోపల ఎంపీగా పోటీ చేసి సుమారుగా 1,75,000 7 జిల్లాల నుండి తీసుకొని 7 జిల్లాల ఎంపీ సీట్లో ఉన్నటువంటి ప్రజలతోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. వెలిచాల రాజేందర్ వారి యొక్క ఫ్యామిలీ పెద్దది, వారి స్నేహం పెద్దది, వారి యొక్క పరిచయాలు పెద్దది. వారు చేసిన సేవలు కూడా ఎన్ఏఎస్ లీడర్గా, యూత్ కాంగ్రెస్ లీడర్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా కరీంనగర్ జిల్లా మొత్తం కూడా వెలిచాల రాజేంద్రరావు గారికి తెలుసు. అలాంటి వ్యక్తి మొన్న ఈ మధ్యన ఎంపీ సీటుకు అతను కూడా దరఖాస్తు పెట్టుకొని ఎంపీ సీటు తనకు ఇవ్వాలని ఢిల్లీ అధిష్టానంతో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అలాంటి తరుణంలో పట మొన్న ఈ మధ్యన హుస్నాబాద్ నుండి అలిగిరి ప్రవీణ్ రెడ్డి గారు కూడా, వారు మాజీ ఎమ్మెల్యే, వారు కూడా ఎంపీ సీటు కావాలని ప్రయత్నం చేశారు. కానీ అధిష్టానం అలిగిరి ప్రవీణ్ రెడ్డి గారిని కొంత పక్కపొంటి పెట్టినది. మరి వెలిచాల రాజేందర్రావు గారి ఈ మధ్యన టికెట్ కేటాయించే తరుణం లోపల నిన్న మొన్న మన తీన్మార్ మల్లన్న అనే ఒక పేరు వ్యక్తి తను కూడా ఎంపీ సీటు కావాలని ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు తెలిసినది. కానీ తీన్మార్ మల్లన్న వ్యక్తి అతను క్యూ న్యూస్ పెట్టుకొని కొంతమంది మాస్ లీడర్కి తెలుసు తప్పితే అతను ప్రజలతోటి మమేకమైన వ్యక్తి కాదు, ప్రజా సంక్షేమాలు చేసిన వ్యక్తి కాదు. అతనికి పొలిటికల్ అనుభవం లేదు. అసలు పొలిటికల్ అనే పదమే తనకు తెలియదు. తీన్మార్ మల్లన్న అంటే మీరు వీడియోలు చూడండి. అతను మనిషి మొరటు, అతని మాట కూడా మొరటే. అతనికి భాష మీద మంచి పట్టు లేదు, ప్రజలతోటి కూడా పట్టు లేదు. అలాంటి వ్యక్తికి ఎంపీ సీట్ అంటే ఏంటిదంటే అది 7 జిల్లాలను శాసించే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎంపీ సీటుకు నాకు కావాలని తీన్మార్ మల్లన్న తిరుగుతున్నాడు మాకు తెలిసింది. అయితే నేను ఢిల్లీ అధిష్టానానికి, రాష్ట్ర అధిష్టానం తెలియజేయమనగా ఇదే తొందరపాటు లోపల మొన్న ఈ మధ్యన 2 ఎమ్మెల్యే సీట్ల పడ కరీంనగర్ ఎమ్మెల్యే సీటు కూడా కొంతమందికి ఇచ్చుడుతోటి, అనుభవం లేని తనంతో దేనితోటో మొత్తానికి కరీంనగర్ ఎమ్మెల్యే సీటు కూడా మేము కోల్పోయినాం. మాకు కరీంనగర్ జిల్లా నుంచి నాయకత్వం లేదు. గత 20 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పదాలతో ప్రజలందరూ కూడా తెలంగాణను ఎన్నుకున్నారు. అప్పుడు మాకు కరీంనగర్ నుంచి నాయకత్వం లేదు. కానీ ఈ మధ్యన రాజేంద్రరావు గారికి వచ్చి 3 నెలల నుంచి మళ్ళీ తన పాత అందరినీ కూడా మాకంటూ ఒక లీడర్ ఉన్నా అని చెప్పేసి ప్రజలతో అందరితో మమేమే ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్రరావు గారు. ఇలాంటి రాజేంద్రరావు గారు తను గత 5 సంవత్సరాల నుంచే ప్రజలతోటి సంబంధం ఏర్పరచుకున్నప్పుడు కూడా కేసీఆర్ చేసిన మోసాలు, అనగా కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టేసి ఒక రాష్ట్ర పార్టీ లోపల మేము ప్రజలకు సేవ చేస్తున్న ముందుకు వచ్చిండు. కానీ తన యొక్క స్వార్థం కోసం బీజేపీతో స్నేహం చేయడానికి బీఆర్ఎస్ అని పార్టీ మార్చిండు. ఈ విషయాన్ని ఎవరు కూడా విమర్శించారు. ఒక రాజేంద్రరావు గారే కేసీఆర్ చేసిన మోసాలను నువ్వు బీఆర్ఎస్ పార్టీగా మార్చినావు కాబట్టి నీకు తెలంగాణ అనే పదము నీ నోటితో రావకూడదని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ అతను చేసిన మోసాలపై కేసీఆర్ ఒక జాదూగర్ బాబా అని ఒక వ్యంగ్యరచన చేసి యావత్తు తెలంగాణ ఆశ్చర్యపడేట్టుగా చేశారు. ఈ విషయం అంతా కూడా ఢిల్లీ అధిష్టానానికి తెలుసు. మన మంత్రి పొన్నివరం గారికి తెలుసు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ విషయాలు తెలుసు. మరి అంతేకాకుండా బండి సంజయ్ గారు
మన ఏ పదంతో శ్రీరామనవమి పదంగా తన పదవి చేపట్టానని కూడా చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు? ప్రజల లోపల కరీంనగర్ మొత్తం 7 జిల్లాల లోపల ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలు అభివృద్ధి చేయలేదు. అంటే అభివృద్ధి చేయడానికి అతను ఎన్నుకున్నాడు, కానీ ఎలాంటి టెంపుల్కు డబ్బు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసింది లేదు, ప్రజా సంక్షేమాలు చేసింది లేదు. ఈవెందో పార్లమెంటులో కూడా వాని తనదైన గొంతులో కూడా వినిపించిన దాఖలాలు లేవని ఒక రాజేంద్రరావు గారు గంట పదంగా చెప్తున్నాడు. అతని ఫెయిల్యూర్ నుంచి మొత్తం చెప్పాడు. మరి ఇలాంటి తరం లోపల రాజేంద్రరావు టికెట్ కేటాయించే ఈ తరం లోపల ఎమోషనల్గా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నాకు సీటుగా తిరుగుతున్నాడు, ఇది తగదు అని చెప్పేసి మేము అధిష్టానికి మేమందరం కూడా నాతోటి మిత్రులు రాజు గారు, నరసింగన్న గారు, హర్షింగన్న గారు, మేము అందరం కూడా ఒక మనవి చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభ గారికి, మరి ఢిల్లీ సోనియా గాంధీ గారికి కూడా మనవి చేస్తున్నాము. మేము అంతేకాకుండా ఇప్పుడు అతి త్వర లోపల ఢిల్లీ అది సోనియా గాంధీ గారికి, మరి ఖర్గే గారికి మొత్తం కూడా మేము ఫ్యాక్స్ మెసేజ్ లోపల కూడా ఇటు మెసేజ్ను పంపుతున్నాము. రాజేంద్రరావు గారికి టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం. మా యొక్క వినతి పత్రాన్ని తయారు చేశాము. ఇటు వినతి పత్రాన్ని గౌరవనీయులైనటువంటి ఢిల్లీ అధిష్టానం సోనియా గాంధీ గారికి ఇటు రిప్రజెంటేటివ్ పంపి మేము వెలిచాల రాజేంద్రరావు గారికి ఎంపీ సీటు కేటాయించవలసినదిగా కోరబోతున్నాము. గండి రాజేశ్వర్, నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని, నేను కరీంనగర్ వాస్తవ్యుడను. మరియు నేను నా యొక్క స్టూడెంట్ లైఫ్లో ఎన్ఎస్లో పనిచేశాను, యూత్ కాంగ్రెస్లో పనిచేశాను. నా పేరు సరిల రతన్ రాజు, మాజీ నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నేను కోరుకునేది అంటే తీన్మార్ మల్లన్న ఎవరికి తెలియదు, అతనికి రాజకీయ అనుభవం లేదు. ఒక ప్రెస్లా అది ఇది గొప్పలు చెప్పి ప్రెస్ మీటులు పెట్టుడు తప్ప ఎలాంటి అనుభవం లేని వ్యక్తి. ఈ కరీంనగర్ జిల్లా యందు అతనికి ఎలాంటి పరిచయాలు కానీ గ్రామాల వెలిచాల రాజేంద్రరావు గారికి టికెట్ ఇస్తే మేము స్వయంకృషితో అందరం కలిసి కట్టుకట్టుగా తిరిగి అతన్ని గెలిపించుకోగలమని నా యొక్క మనవి. దీని యొక్క अधिष्ठानानिकी पंपुतुन्नाम। हेलो अस्सलाम वालेकुम, मैं 43 डिवीज़न से बात कर रहा हूँ। जगपत राव साहब के बेटे को अगर टिकट दिया है तो ठीक रहता, राजेंद्र राव साहब को, क्योंकि जगपत राव साहब यहाँ पर बहुत काम करे, माइनॉरिटी SC ST BC सब सेल को हर काम करे, बहुत काम करे, हर आदमी उनको पहचानता, पूरे विलेजेस में पहचानते उनको, और अच्छा नाम है और अच्छी फैमिली है उनकी। और ये तीनमार मल्लाना और कोई भी है, कोई भी दिए तो ये सीट चली जाती। और कांग्रेस में अच्छा वो है अभी, और पूरी माइनॉरिटी भी हर 100% कांग्रेस को सपोर्ट कर रही। और है सो राजेंद्र साहब को है सो कैसा भी हम जिताने की कोशिश कर रहे हैं, और जीतने की सीट है। अगर इधर उधर किसी को दिए तो 100% हार जाती सीट। पुली नर्सिंग सुभाष नगर मादी रिटायर्ड SI వెలిచాల రాజేందర్ గారికి టికెట్ ఇవ్వాలని నగర ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కు వాటికి తెలియజేయని రాష్ట్రానికి తెలియజేయనిది ఏమనగా మంచి వ్యక్తికి, పలుకుబడి ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకుందామని ఆశిస్తున్నారు. ఇది ప్రజల